నేరేడు పళ్ళు ఈ రోజైతే వీటి గురించి తెలుసుకుందాం అండి. మీ సీతా కళ్యాణి ఇవైతే జూన్ అండ్ జూలైలో చాలా ఎక్కువగా దొరుకుతాయండి మనకి. పొటాషియం అండ్ మెగ్నీషియం మంచి మినరల్స్ ఉంటాయి. ఇది బ్లడ్ ప్రెషర్ ని బాగా కంట్రోల్లో ఉంచుతాయి. అండ్ జాంబులిన్ అండ్ ఆల్కలాయిడ్స్ అయితే ఇవి ఇన్సులిన్ ని పెంచుతాయి. వీటి వల్ల ఏంటంటే హ్యాపీగా డయాబెటీస్ వాళ్ళు కూడా చక్కగా తీసుకోవచ్చు అండి. కంట్రోల్ గా హ్యాపీగా తినేయచ్చు. వీటి వల్ల డైజెస్ట్ సిస్టమ్ అయితే చాలా బాగా క్యూర్ అవుతుంది, మంచిగా బాగుపడుతుంది. హార్ట్ కానీ లివర్ కానీ చాలా మంచిదండి. అంతేకాదు ఇందులో పొటాషియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. అండ్ ఇదే కాదండి, వీటి వల్ల డాక్టర్స్ కొత్తగా కూడా ఒకటి కనుక్కున్నారండి. ఏంటంటే దీంట్లో క్యాన్సర్ ని నిరోధించడానికి, అంటే తగ్గించి అసలు పెరగకుండా ఉండే మంచి ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి. సో హ్యాపీగా తినచ్చండి. అంతేకాదు ఆడవాళ్ళలో వచ్చే ఎనీమియా కూడా మంచిగా పనిచేస్తుందండి. ఐరన్ ని పెంచుతుంది, విటమిన్ సి ఉంటుంది, ఏజింగ్ ని కూడా తగ్గిస్తుంది. అలా అని చెప్పేసి మీరు వీటి తినేసిన తర్వాత పిక్కలు అయితే పడేయకండి. ఆ పిక్కల్ని ఎండబెట్టి పౌడర్ చేసుకుని ఎవరైతే డయాబెటీస్ వాళ్ళు ఉంటారో తీసుకోవటం వల్ల డయాబెటీస్ అనేది కంట్రోల్డ్ గా ఉంటుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ పండుని మీరు ఎలా వదిలేస్తారు కదా. ఈ బ్లాక్ బ్యూటీని అయితే ఖచ్చితంగా తినాల్సి ఉంటుంది. పిల్లలకు కూడా పెట్టండి. సీజనల్ ఫ్రూట్స్ అనేవి ఎప్పటికప్పుడు వచ్చే తింటూ ఉండాలండి. అండ్ ఫ్రూట్స్ అనేవి ఎప్పుడైనా సరే ఫ్రూట్స్ లానే తీసుకోండి, కట్ చేసి చక్కగా తినండి. పిల్లలకు కూడా అలాగే అలవాటు చేయండి. జ్యూస్లని, దాంట్లో పాలు, నీళ్లు, పెరుగు, రకరకాల షుగర్స్ ఇవి అవి వేసి చెత్త చెత్త చేసి అవి తీసుకుంటారు. దాంట్లో ఉండే దాంట్లో ఉండే ప్రొడక్ట్ అసలు పొట్టలో కూడా ఒంటికి కూడా చేరకుండా తయారు చేస్తున్నారు. ఇలాంటి వాటిలో మామిడికాయల్లో కానీ వీటిలో ఉప్పులు కారాలు వేసుకుని ఎందుకు నువ్వు తినడం వేస్ట్ కదా. సో ఏ ఫ్రూట్ ఎలా తినాలో కూడా నేర్చుకోండి. అంతే కంప్లీట్ గా ఫ్రూట్ అనేది ఫ్రూట్ లాగే తినడం నేర్చుకోండి. అప్పుడు వాటిలో ఉన్న మినరల్స్ కానీ విటమిన్స్ కానీ మన బాడీకి అందుతాయి. ఓకేనా అండి. పిల్లలకు కూడా అలాగే అలవాటు చేయండి. మీ సీతా కళ్యాణి.